ఇది మీకు ఇమ్మన్నాడు. ఏంటిది? ఏంటండి ఇది? వైజాగ్ ఐఐటీలో ఎంటెక్ అడ్మిషన్ లెటర్ అమ్మా. బీటెక్ అయ్యాక సివిల్స్ రాస్తాడనుకున్నాంగా. అనుకుంది నేను కాదు, ఆయన. ఆయన కలెక్టర్ అవ్వలేపాడని నన్ను సివిల్స్ రామంటే ఎలా? ఎంటెక్ చేసి ఏం చేస్తాడు? యుఎస్ వెళ్తాను. వెళ్ళి అక్కడైతే ఎవరి కింద చేతులు కట్టుకొని పని చేయాల్సిన అవసరం లేదు. ఎవడు బతుకు ఆడితే నేను అనుకుంది చేయొచ్చు. నేమ్, ఫేమ్, మనీ, ఐ జస్ట్ వాంట్ టు విన్ అమ్మా. అయినా జీవితంలో గెలవడం అంటే సంపాదించడమేనా? ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను కూడా ఆయనలానే మిగిలిపోతాను. అయినా ఇలా ఓడిపోతూ కూడా నవ్వుతూ బతకటం నా వల్ల కాదు. ఏంట్రా మాటలు? చూడు, ఆయన అన్నం తినకుండా వెళ్ళిపోయారు. తినకుండా ఉంటే నిజాలు అబద్ధాలు అయిపోతాయంటే ఈ భూమి మీద ఎవరు తినే అవసరమే ఉండదు. ఆయన చూసే ఓడిపోవటం అంటే నాకు భయం పుట్టింది. ఏమిటోరా, నా వల్ల అవటం లేదు. మీ ఇద్దరి మధ్య నేను అరిగిపోతున్నాను. నా వల్ల కాదురా. నువ్వు అలా అంటే నేను ఏమైపోతానే? కూర్చో. నువ్వు వద్దని చెప్పు, నేను అసలు వైజాగ్ వెళ్ళను. రే, మా అమ్మ చిన్నప్పుడే నాకు చెవులు కుట్టి కమ్మలు పెట్టేసింది. నువ్వు మళ్ళీ అందులో పువ్వులు పెట్టకు. సరే, ఇంతకీ నువ్వు వైజాగ్ ఎప్పుడు వెళ్ళాలి? ఇంకా 2 రోజుల్లో. వెల్కమ్ టు ఐఐటి. ప్రపంచం అంతా సూర్యుడి చుట్టూ తిరుగుతుందనేది జాగ్రఫీ. ప్రపంచం అంతా సక్సెస్ చుట్టూ తిరుగుతుందనేది రియాలిటీ. ఒకసారి నా వెనకాల గోడ మీద చూడండి. ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు 50,000 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. కానీ 7 ఫోటోలు మాత్రమే ఆ గోడ మీదకి ఎక్కాయి. బికాస్ దే వేర్ అచీవర్స్. జస్ట్ ఇమాజిన్ ద కాంపిటీషన్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్. నేను కూడా మీలాగే ఒకప్పుడు ఇక్కడ ఒక స్టూడెంట్ ని. అక్కడ కూర్చున్నప్పుడు ఎప్పటికైనా ఈ ఇన్స్టిట్యూట్ కి డీన్ అవ్వాలనుకునేవాడిని. అయ్యాను. మీరు ఎలా సక్సెస్ అవ్వాలో ఈ ఇన్స్టిట్యూట్ మీకు నేర్పిస్తుంది. ఫెయిలియర్ అనే మాటకి చాలా మంది ఇక్కడ భయపడుతూ ఉంటారు. కానీ as they always say, failure is the first step towards success. Well, so if anybody has something to say, the dais is open. Please come and speak. హాయ్ సార్. Hi. ఐమ్ రిషి. ఇందాక మీరు అన్నారు ఫెయిలియర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అని. ఐ డోంట్ బిలీవ్ దాట్ సార్. ఇవన్నీ ఫేస్బుక్లో, వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజెస్గా పంపుకోవడానికి బాగుంటుంది. ఏ ప్రపంచం అయితే సక్సెస్ చుట్టూ తిరుగుతుందని మీరు చెప్పారో, ఒక్కసారి ఫెయిల్ అయితే అదే ప్రపంచం భూమిలో పాతేసి ఎక్కి తొక్కి ముందుకెళ్ళటానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ గెలవటం తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్ సార్, నా దృష్టిలో మీరు కూడా సక్సెస్ కాదు సార్. ఎందుకంటే సక్సెస్లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. మీ సక్సెస్కి మీరు ఫుల్ స్టాప్ పెట్టేశారు సార్. మీరు ఎలా సక్సెస్ఫుల్ అవుతారు? ఎలా సక్సెస్ అవ్వాలో ఇన్స్టిట్యూట్ నేర్పిస్తుందని చెప్పారు. అదే నిజమైతే ఈ ఫొటోస్ పెట్టడానికి ఇన్స్టిట్యూట్ గోడలు కూడా సరిపోవు సార్. ఎందుకంటే సక్సెస్లో ఎవడి దారి వాడిదే. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్. Success is a journey. Thank you. టెరిఫిక్ బ్రో, స్పీచ్ అదిరిపోయింది. లేకపోతే ప్రతి ఒక్కడు సక్సెస్ గురించి క్లాస్ పీకడమే. Look, is there? Yeah, choose it. Water? Hi, I'm Nandini. Hi. I'm Kirti. Hello. What an insight about success. You're amazing. Superb speech. Thank you. See you. See you. Excuse me. Keep in touch, huh? Sure. Smart guy కదా? ఏంటి బాస్, వాటర్ ఒక సిప్ కూడా లేదు? వాటర్ కోసం కాదు, వర్కౌట్ అవుతాం లేదని ట్రై చేశా. బాగా వర్కౌట్ అయింది. Hi. హాయ్ రిషి, దిస్ ఇస్ అజయ్. ఈ ఇన్స్టిట్యూట్కి జరిగిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాప్ ర్యాంకర్ని. ఇందాక
సక్సెస్ గురించి బాగా మాట్లాడి యూ స్కోర్డ్ వెల్, బట్ ఎగ్జామ్స్లో నాతో కంపీట్ చేయడానికి ట్రై చేయకు. సక్సెస్ మీద నీ ఒపీనియన్ మారిపోవచ్చు. హలో టాప్ ర్యాంకర్, వెళ్ళి చదువుకోపో. ఇదేంట్రా ఇంతుంది? ఎలా బతుకుతావురా ఇక్కడ? నేను బాగానే ఉంటాను కానీ నువ్వే జాగ్రత్త. ఎప్పుడు ఆ ఊరు పొలాలంటూ అన్ని మర్చిపోకు. టైంకి తిని టైం మందులేసుకో. నేను వెళ్ళొస్తా. రవి, నువ్వు కూడా యాభై తిను. నా గురించి బెంగెట్టుకోకు. 2 రోజులకోసారి ఫోన్ చేయరా. అలాగే నాన్న, నువ్వు వెళ్ళు. బాస్, ఇక్కడ బాయ్స్ హాస్టల్కి ఎట్టెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరుగు, అక్కడ నోటీస్ బోర్డు ఉంటుంది, దాంట్లో రాసి ఉంటుంది. వెళ్ళు. బరువుగా ఉంది, ఎవరిని హెల్ప్ చేస్తారా బాస్? రేయ్, వచ్చిందే లేటు, అందులో హెల్ప్. ఇక్కడ ఎవడ బరువు వాడే మోసుకోవాలి. దుబాయ్ చెప్పాడుగా డబ్బాయ్. ఎక్స్క్యూజ్ మీ, గర్ల్స్ హాస్టల్ ఎక్కడో చెప్తారా? స్ట్రైట్ గా లెఫ్ట్ తిరిగితే నోటీస్ బోర్డు ఉంటుంది, అన్ని అందులో రాసుంటాయి. వెళ్ళొత్తుక్కో. లగేజ్ ఎక్కువగా ఉంది, హెల్ప్ చేస్తారా ప్లీజ్? ఇక్కడ ఎవరి బ్యాక్లాగ్లు వాళ్ళే క్లియర్ చేసుకోవాలి, ఎవరి లగేజ్లు వాళ్ళే నువ్వు మోసుకోవాలి. నోరు మూసుకోవాలి. యాదవ ప్రాసులను మీరు. సాటి మనిషి హెల్ప్ అడుగుతుంటే హెల్ప్ చేయాలని కామన్ సెన్స్ లేదురా మీకు? యాదవల్లారా, కమ్ కమ్ ఐ హెల్ప్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి రైడు? రేయ్, అమ్మాయిల గురించి అలా సొల్లేసుకొని కూర్చోపోతే ఇంత కష్టపడుతున్నాడు, వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఏంటో బాస్, గాల్లో ఆక్సిజన్ తగ్గినట్టు మనుషుల్లో కూడా హ్యూమానిటీ తగ్గిపోతుంది. ఏ ఊరు మంది? హైదరాబాద్. హైదరాబాదా? ఎప్పుడు కనపడలేదే. అసలేదు కాలేజ్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేనికి? ఇలాంటి అదవలు ఎక్కువ ఉంటారు. ప్రతి ఒక్కడు ఇయర్ బిగినింగ్ 10 మంది అమ్మాయిలకు స్కెచ్ చేసుకుంటారు. సెమిస్టర్ ఫిల్టర్ అయిపోయినా సంవత్సరం అయ్యేసరికి ఒక్క అమ్మాయి అన్నా పడకపోద్దా అని. అవును, కాఫీ అంటే ఇష్టమా? ఎస్, వై? ఇదంతా ఒక్క లైన్తోనే మొదలవుద్ది. కాఫీ కలుద్దామా అని. ఆ తర్వాత డేటింగు, మీటింగు, చాటింగు. అబ్బో, యా ఐ నో. కాఫీ కలుద్దామా? చిచి, నేను అందరేదోలా కాదు, ఏదో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే అడిగాను అంతే. రిషి, కాఫీ కలుద్దామన్నా ఎక్కడికి వెళ్ళిపోయావు? టైమింగ్. నువ్వు చెప్పింది నిజమే. కాలేజ్లో చాలా మంది ఎదవులు ఉన్నారు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. థ్యాంక్స్. ఇదెవడు తీసుకెళ్తాడు మరి? తను అలాగో వెళ్ళిపోయింది. వచ్చే కాఫీ తాగుతుందా? రే, ఏం చేస్తున్నావు? ఏ, నువ్వు నా రూమ్మేట్ వా? నేను అడగాలరా నిన్నది. ఏంటిదంతా? అసలే హాస్టల్ రూమ్, ఎవరెవరున్నారో ఎలాంటి పనులు చేశారో, అందుకే కాస్త దూపం వేస్తే ఏదైనా చేడాపెట్టి ఉంటే అన్నీ పోతాయని. ఇంకొంచెం వేస్తే నువ్వు కూడా పోతావు. ముందు దాన్ని బయటికి తీసుకెళ్ళు. రే పో. హాయ్ రిషి. హాయ్. ఎప్పుడైనా కొత్త క్లాస్కి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ వేరేలా ఉంటుంది, సంథింగ్ గ్రేట్. అలాగే ప్రతి ప్రొఫెసర్ కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, తన క్లాస్ లో బ్రిలియంట్ స్టూడెంట్ ఎవరో తెలుసుకోవాలని. సో
దిస్ ఇస్ సొల్యూషన్ బోర్డ్. ఈ బోర్డ్ మీద ఒక టఫెస్ట్ ప్రాబ్లం ఇస్తాం. అది సాల్వ్ చేయడానికి కొన్నిసార్లు నెలలు పట్టచ్చు, ఇంకొన్నిసార్లు సెమిస్టర్స్ అయిపోయినా సాల్వ్ చేయలేకపోవచ్చు. బట్ ఎవరైనా సాల్వ్ చేస్తే వాళ్ళ ఫోటో కాలేజ్ మ్యాగజైన్ లో పడుతుంది. యాన్యువల్ డే రోజు వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తాం. సో ద ప్రాబ్లమ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇస్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ x square minus 4cx by x square plus bx plus c square is equal to what? ఇది ప్రాబ్లం. ఎవరు సాల్వ్ చేస్తారో చూద్దాం. ఇట్స్ మీ సార్. ఎస్ సార్, ఐల్ డూ ఇట్. గ్రేట్.